దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రార్థన ఆలకించే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు సువార్త 1:35. ప్రియా పరిశుద్ధ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రియ పరమ తండ్రి అయిన దేవాదేవుడు యేసు నామములో మనం చేసే ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే మహోన్నతుడు, ప్రార్థనకి ప్రతిఫలమిచ్చే విజయసారథి. ప్రార్థన ద్వారానే మనం జయము విజయం పొందగలం. దేవుని బిడ్డలారా, మీకు ఏకాంత ప్రార్థన కావలెను, దేవునితో వ్యక్తిగతంగా లోతైన సంబంధము కావలెను. మీ వ్యక్తిగత ప్రార్థనా సమయమును పెంచండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏకాంతంగా ప్రార్థించి మనకు మాదిరి చూపించాడు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. లూకాసు వార్త 5:16. ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను. లూకాసు వార్త 6:12. ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా నుండెను. మత్తయి గ్రంథం 14:23. ప్రియ దేవుని బిడ్డలారా, మాదిరిగా చూపించాడు మన ప్రియ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏకాంత ప్రార్థన ప్రతి విశ్వాసికి ఎంతో అవసరం. అనగా వ్యక్తిగత ప్రార్థన కావాలి. వ్యక్తిగత ప్రార్థన ద్వారానే పరిశుద్ధ దేవుని మనం కలుసుకోగలుగుతాం. ఈ వచనాలన్నీ ఆయన వ్యక్తిగత ప్రార్థన గురించే తెలియజేయుచున్నవి. వ్యక్తిగతంగా లేక ఏకాంతంగా ప్రార్థించుట మనకెంతో అవసరమని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అంతరంగ మనుషునిలో బలం పొందుటకు వ్యక్తిగత ప్రార్థన ప్రతి వ్యక్తికి కావాలి. ఒక దినమును ప్రారంభించుచుండగా దేవునితో సంభాషించువారై దైవ సంకల్పమును పొందుటయేగాక ఆ దినమునకు కావలసిన శక్తి బలము పొందుచు విజయవంతముగా దినమంతయు సాగలదం. దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనం దినదినము ప్రతిదినం మనం జయించగలదాం. శత్రు బలవంతుల మీద మన విజయం పొందగలదు. నేడు అనేకులు బహిరంగ స్థలాల్లో ప్రార్థించున్నారు, సంఘ ఆరాధనలో ప్రార్థించున్నారు, ఇతరులతో కలిసి ప్రార్థించున్నారు. అయితే వ్యక్తిగతంగా దేవునితో మాత్రం సంభాషించి ప్రార్థించట్లేదు. ఇందువలనే దినములు గతించిన కొలది వారి జీవితంలో ఒడిదుడుకులు కలుగుచున్నవి. దానియేలు ఎన్నోసార్లు తన స్నేహితులతో కలిసి ప్రార్థించినను ఏకాంత ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. దేవాదేవుని బిడ్డలారా, రాజులకు రాజును ప్రభులకు ప్రభువైన మన క్రీస్తునాథుడు ప్రతి ఉదయంలో ఏకాంతముగా కలుసుకుంటకు తీర్మానించండి. ఇప్పుడే మీరు ఏకాంత ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థన ద్వారా మన వ్యక్తిగత జీవితంలో విజయవంతమైన శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ మనం పొందగలదు. వ్యక్తిగత ప్రార్థన ప్రతి వ్యక్తికి అవసరం. మనం ప్రియులారా, ఈరోజే మోకాల్లోని దేవాదేవుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఆనాడు భక్తుడైనటువంటి యాకోబు జీవితంలో కూడా మనం చూస్తే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనంటున్నాడు. ఒక రాత్రంతయు దేవుడితో పెనుగులాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థనలతో దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందిన యాకోబు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏకాంత ప్రార్థనలో మన ముఖాముఖిగా దేవుని చూచున్నాం. మన ముఖము జీవితం ప్రకాశించుందని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఏకాంత ప్రార్థన ద్వారా మన జీవితంలో జయం కలుగుచున్నది. ఏకాంత ప్రార్థన ద్వారా మనం మేలు పొందగలుగుచున్నాం. కైన ప్రియులారా, ఏకాంత ప్రార్థనలో మీరు ముందుకు రండి. ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీరు కూడా వేకునే లెగండి, మొదటి స్థానం దేవుడికి కేటాయించండి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా ప్రార్థన చేయండి. మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలం చేస్తాడు, మీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు. మీ జీవితంలో జయమిచ్చే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం గనక అధైర్యపడకుండా ఇప్పుడే మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి.
మహాగణుడును మహోన్నతుడమైన మా ప్రియ పరమతండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన పాదపద్మలకు కోటి కోటి స్తోత్రాలు సవినంతో తెలియజేస్తున్నాం జగత్రక్షకుడా. ఇదిగో ఈ యొక్క సమయంలో మీ పిల్లైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీరు మాదిరిగా చూపించారు ప్రభా ప్రార్థన ఎలా చేయాలో. దేవా నీకు స్తోత్రాలు. వేకునే లేచి మేము ప్రార్థించడానికి మీ కృప మా మీద కుమ్మరించమని అడుగుచున్నాను. నాయనా నీకు స్తోత్రాలు. ప్రార్థన ఎరిగిన వాడు జయమెరుగున్నాడు అంటున్నారు మీరు. కైనా ప్రియునా నీకు స్తోత్రాలు. ప్రార్థన ఒక గొప్ప తలంతో మాకు అందరికీ దయచేసి ప్రార్థనా వీధులుగా, ప్రార్థనా యోధులుగా మమ్మల్ని చేసి, నాయన ప్రార్థనా పరిశుద్ధులుగా మమ్మల్ని చేసి, నాయనా మీరు నయనికి స్తోత్రం, నీ నామానికి మహిమార్థంగా మేము జీవించడానికి మా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన మేము కోల్పోయాం. కానీ ఈరోజే ప్రార్థనా తలంతో మమ్మల్ని నింపి, ప్రార్థన అభిషేకం మా మీద కుమ్మరించి, ప్రార్థనా వీరత్వాన్ని మాకు దయచేసి, నాయన శత్రు బలవంతం మేము జయం పొందడానికి మీ కుమారుడు యేసు నామములో ప్రార్థనా యోధులుగా మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.